అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25, 26, 27వ వచనం. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, ఆత్మీయ జీవితం అన్నది ఒక పోరాటము లాంటిది. 10 మంది పరిగెత్తేవాడు ఒక లక్ష్యమును కలిగి పరిగెత్తుతాడు. ఏదైతే ముగింపు రేఖ ఉందో ఆ ముగింపు రేఖను దృష్టిలో పెట్టుకొని మిగిలిన వారి కంటే తాను ఇంకా స్పీడ్గా పరుగెత్తి అందరికంటే ముందుగా వెళ్ళి ఆ ముగింపు రేఖను చేరుకొని బహుమానాన్ని పొందుకోవాలని ఎంతగానో పట్టుదలతో ఆసక్తితో పరిగెత్తుతూ ఉంటాడు. ఈ పరుగు పందెంలో ఉండే వ్యక్తి చాలా విషయంలో స్వీయ నియంత్రణ కలిగి ఉంటాడు. అంటే సెల్ఫ్ కంట్రోల్. సపోజ్ పరుగు పందెంలో ఉండే వ్యక్తి ఇష్టం వచ్చిన ఆహారాన్ని బాగా తిని శరీరంలో కొవ్వుని బాగా పెంచుకొని లావుగా ఉండి పరుగు పందెంలోకి వచ్చాడు అనుకోండి, పరిగెత్తగలడా? పరిగెత్తలేడు. ఇలాగనేసరికి మరొకడు ముందు వెళ్ళిపోతాడు. సో తన రన్నింగ్ ఫాస్ట్గా ఉండాలి అంటే తన ఫుడ్ హ్యాబిట్స్ని, అలాగనే డైలీ యాక్టివిటీస్ని, ఇలాగున ప్రతి విషయంలో కూడా తన కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటాడు. కష్టపడి ఒక వ్యక్తి చదువుతున్నాడు, లైఫ్లో ఒక గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నాడు అనుకోండి, తాను చాలా విషయాల్లో లిమిటెడ్గా ఉంటాడు, మితముగా ఉంటాడు. దానినే స్వీయ నియంత్రణ అంటారు. జీవితంలో ఎవరైనా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన వారిని అడగండి, వారు అన్ని సుఖాలని అనుభవిస్తూ జీవితంలో దేనిని వారు పోగొట్టుకోకుండా అన్నిటినీ అనుభవించి ఆ స్థాయికి వచ్చిన వారు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఒక ఐఏఎస్ ఆఫీసరు తాను కోచింగ్ తీసుకునే ముందు తనకి 2 సంవత్సరముల బేబీ ఉందట. ఈ బేబీని వారి యొక్క అత్తగారి దగ్గర, మావయ్య గారి దగ్గర విడిచిపెట్టి ఢిల్లీకి వెళ్ళిపోయి 2 సంవత్సరములు ఆ బిడ్డను గురించి కానీ ఫ్యామిలీని గురించి కానీ ఎక్కువగా ఆలోచించకుండా కంప్లీట్గా దృష్టి అంతా ఆ స్టడీస్ మీదే పెట్టారట. కొంతమంది అన్నారట, బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డను చూసుకోవాలి, ఏమేంటి బిడ్డను వదిలేసి చదువుకోవడానికే వెళ్ళిపోయింది అని లేనిపోని మాటలు అన్నారట. అయినప్పటికీ కూడా ఆమె తన యొక్క భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకుంది, బాధను కంట్రోల్ చేసుకుంది, కోపాన్ని అణిచివేసుకుంది, సహనాన్ని ఎక్కడో కూడా కోల్పోలేదు. ఇలాగున అనేక విషయాల్లో సెల్ఫ్ కంట్రోల్ అన్నది ఆమెలో ఉంది. ఒక గోల్ని ఆమె పెట్టుకుంది. ఆ గోల్ని రీచ్ అవ్వటానికి అడ్డుగా ఆటంకంగా ఉన్న వాటన్నిటిని కూడా ఆమె దూరం చేసుకుంది.
వన్స్ ఎప్పుడైతే ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయిందో అప్పుడు తన కుటుంబంతో తన బిడ్డతో ఆమె సంతోషంగా జీవించడం ప్రారంభించింది. ఆత్మీయ జీవితంలో మనము ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. దేవుడు కోరుకున్నట్టుగా మనము జీవించాలి. ప్రభు పనిలో మనము ముందుకు సాగిపోవాలి అంటే మనము అన్ని విషయముల మితముగా ఉండాలి. పరుగు పందెంలో పాల్గొనేవాడు ఆహారం విషయంలో, నిద్ర విషయంలో, స్నేహితులు, బంధువులు, తాత్కాలికంగా సుఖాన్ని ఇచ్చేటువంటి అనేకము విషయంలో చాలా నియంత్రణ కలిగి ఉంటాడు. శరీరానికి ఏది మంచిదో ఆహారాన్ని తీసుకుంటాడు. ఎంతసేపు నిద్రపోవాలో అంత సమయమే నిద్రపోతాడు. ఒకవేళ బద్ధకస్తుడు అనుకోండి, ఉదయాన్నే లేచి ప్రాక్టీస్ చేయగలడా? రన్నింగ్ చేయగలడా? చేయలేడు. బద్ధకస్తుడు అనుకోండి, ఉదయాన్నే లేవకుండా 9 గంటలకో 10 గంటలకో లేస్తాడు. తర్వాత టిఫిన్ చేస్తాడు. ఇడ్లీలు, పూరీలు, బజ్జీలు, గారెలు, బొండాలు ఇవన్నీ ఇష్టానుసారంగా తినేస్తాడు. ఇంట్లో ఆ 4 గదులు తిరుగుతాడు. దేనికోసం? పరుగు పందెంలో పాల్గొనడానికి, ప్రాక్టీస్ కోసం. మధ్యాహ్నము ఇంత రైస్ వేసుకుంటాడు. ఆ రైస్ అంతా కూడా తినేస్తాడు. నిద్ర వచ్చేస్తుంది, కొంతసేపు పడుకుంటాడు. సాయంకాలం లేచిన తర్వాత అలా బయటికి వెళ్ళి అలా తిరుగుతాడు. దేనికోసం? పరుగు పందెంలో పాల్గొనటానికి. ఇంతలో నైట్ అయిపోతుంది. మరలా ఇంటికి వస్తాడు. మరలా భోజనాన్ని కడుపు నిండా తినేస్తాడు. తృప్తిగా తింటాడు. మరలా పడుకునే ముందు మరలా ఏదో ఒకటి తినేసి పడుకుంటాడు. స్వీట్లు తింటాడు. ఇలాగున తింటూ నిద్రపోతూ ఏమండి జీవితాన్ని గడిపేవాడు పరుగు పందెంలో పరిగెత్తగలడా? పరుగెత్తలేడు. ఆత్మీయ జీవితం కూడా అటువంటిదే. అన్ని విషయములో కూడా మితముగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో ప్రియమైన సహోదరులారా, ఎక్కడ మనము పడిపోతున్నామో, మనలో లోపాలు ఉన్నాయో, బలహీనతలు ఉన్నాయో వాటన్నిటినీ సరిచేసుకోకపోతే మాత్రం పరుగు పందెంలో మాత్రము మనము పరుగెత్తలేం. చూడండి, వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. అంటే పౌలు సంఘంతో మాట్లాడుతున్నాడు. మనము మితముగా ఉన్నాము అంటున్నాడు. ఆ రోజుల్లో కిరీటముగా ఆంకులతో తయారు చేసిన కిరీటాన్ని ధరింపు చేసేవారట. ఆ కిరీటము వాడిపోతుంది, కానీ దేవుడు మనకు అనుగ్రహించే కిరీటము వాడిపోదు. ఇది జీవ కిరీటము. దేవుడిచ్చే బహుమానము కొరకు ఎవరైతే ఆశపడతారో వారు మాత్రమే అన్ని విషయములో మితముగా ఉంటారు. క్రైస్తవ భక్తి అనేది గురి కలిగిన భక్తి. మన ఆత్మీయ జీవితము అన్నది గురి కలిగి ఉన్న ఆత్మీయ జీవితం. గురి లేదు అనుకోండి, లోకంలో పని పాట లేని వాళ్ళు ఎలాగనైతే తిరుగుతూ సరదాగా సమయాన్ని గడుపుతూ నిద్రపోతూ తింటూ జాలీగా గడిపేస్తారో, ఆత్మీయంగా కూడా చాలామంది అలాగనే జీవిస్తున్నారు. ఏదో చర్చికి వస్తారు, వెళ్ళిపోతారు, అంతే. అంతేగాని వారికి ఒక గురి అన్నది లేదు.
క్రైస్తవ భక్తి అనేది గురి లేనిది కాదు. ఈ భక్తి అనేది గురి కలిగి ఉన్నది. మనము రక్షణ పొందుకోవడమే కాదు, రక్షించబడిన మనము ఒక గురిని కలిగి ఉన్నాం. మొదటగా మన యొక్క గోల్ ఏమిటి, మన గురి ఏమిటి అని ఆలోచన చేస్తే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చూడండి, తన కుమారునితో సారూప్యము గలవారగుటకు అంటే క్రైస్తవుని గురి ఏమిటో తెలుసా? క్రీస్తు సారూప్యత మనలో కలుగుట. ప్రియమైన సహోదరులారా, మన గురి ఏమిటండి? యేసు ప్రభు యొక్క సారూప్యతలోనికి మార్చబడడం. సో ఈ సారూప్యతలోకి మనం మార్చబడాలి అంటే మనము శరీర కోరికలను జయించాలి, సాతాను పెట్టి శోధనలు జయించాలి, లోకాశలను జయించాలి. కుటుంబమే కావచ్చు, బంధువులే కావచ్చు, ఏ పరిస్థితి అయినా, ఏ వ్యక్తి అయినా మన ఆత్మీయ జీవితానికి వారు ఆటంకము అయితే మాత్రం ఆ పనుల విషయంలో, ఆ వ్యక్తుల విషయంలో మనకు స్వీయ నియంత్రణ అన్నదే ఉండాలి. నీ ఆత్మీయ జీవితానికి వారు ఆటంకం అనుకోండి, వారి విషయంలో నువ్వు బలహీనుడు అయిపోకూడదు. వారి విషయంలో నువ్వేం చేయాలంటే బలవంతుడిగా ఉండాలి. అంటే దాని అర్థం నువ్వు బలహీనుడు అయిపోయి వాళ్ళతో కలిసిపోయి దేవునికి దూరం అయిపోకుండా ఆత్మీయంగా ఎదిగేటట్టుగా వారి విషయంలో నీకు కంట్రోల్ అన్నదే ఉండాలి. చూడండి, పౌలు అంటున్నాడు 1 కొరింథీ 9:26 నేను గురి చూడని వాని వలె పరిగెత్తేవాడను కాను. అంటే ఒక గమ్యం లేకుండా, ఒక గురి లేకుండా, ముగింపు రేఖ లేకుండా అనవసరంగా నేను పరిగెత్తడం లేదంటున్నాడు. కొంతమంది పరిగెత్తుతారు, వారి గురి ఏమిటో వాళ్ళకి తెలియదు. కొంతమంది చేసే సేవ అలాగనే ఉంటుంది, దేవుడు వారికి చెప్పలేదు, దేవుడు వారికి ఆ గురిని ఇవ్వలేదు. కానీ వారి యొక్క స్వచిత్తముతో ఓ పని ప్రారంభించి పరిగెత్తుతారు, చివరికి అది సక్సెస్ అవ్వదు. క్రైస్తవునికి దేవుడిచ్చిన గురి ఏమిటంటే, ఒకటి క్రీస్తు సారూప్యతలోనికి మనం మార్చబడడం, 2 దేవుడు అప్పగించిన పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చడం. ఈ రోజున గురి లేనటువంటి విశ్వాస జీవితంలో మనం ఉన్నామేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. గురి కలిగి ఉన్నవాడు ప్రతిరోజు అదే పని మీద ఉంటాడు, ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నము చేస్తాడు. ఒక గురి కలిగి ఎవరైతే ప్రతిరోజు ప్రయాసపడుతున్నారో, ప్రతిరోజు వారి గుర్తొచ్చేది ఏమిటంటే లక్ష్యమే. నేను ఆ లక్ష్యాన్ని రీచ్ అవ్వాలి. సో ఆ లక్ష్యమే కలిగి లేనివాడు ప్రతిరోజు నిర్లక్ష్యంగా ఉంటూ, సమయాన్ని వ్యర్థంగా పోనిస్తూ, సద్వినియోగం చేసుకోకుండా కేవలము ఈ శరీరం కొరకే మనం బ్రతుకుతున్నాం అన్నట్టుగా బ్రతుకుతాడు. కానీ దేవునిలో ఒక చింతన, భారం అన్నది ఆ వ్యక్తికి ఉండదు. పౌలు అంటున్నాడు, నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. మీ ఆత్మీయ జీవితంలో మీ యొక్క గురి ఏమిటి? మొదటగా క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడ్డం. సో ప్రతిరోజు మనము అభ్యాసం చేయవలసింది, ఎక్సర్సైజ్ చేయవలసింది, ప్రాక్టీస్ చేయవలసింది ఏమిటంటే క్రీస్తు మనస్సును మనం కూడా కలిగి ఉండేటట్టుగా ప్రయత్నించడం. ప్రతిరోజు ఇదే పని మీద ఉంటే
మన ఆత్మీయ జీవితం ఎంత డెవలప్ అయిపోతుందంటే యేసు ప్రభు కనిపించేటట్టుగా మన జీవితం మారిపోతుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనము అదే విధంగా గురి కలిగి అభ్యాసం చేస్తున్నాం కాబట్టి. దేవునికి స్తోత్రం. 27వ వచనంలో అంటాడు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరం నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఒక బాక్సర్ ఉన్నాడు అనుకోండి, గాలిలోనే ఇలాగంటే అనవసరమైన పోరాటమా కాదా? వ్యర్థమైన పోరాటమా కాదా? దానివల్ల ప్రయోజనం లేదు. సో ఒక బాక్సరు బాక్సింగ్ చేశాడంటే తనతో పోటీ పడేవాడు ఉన్నాడు. ఇప్పుడు మనము ఎవరితో బాక్సింగ్? నేను నా శరీరంతో బాక్సింగ్, నా శరీర స్వభావంతో బాక్సింగ్, నేను సాతానుతో బాక్సింగ్, నేను లోకంతో బాక్సింగ్. ప్రతిరోజు ఈ పోరాటం మనకుందా? నీ శరీరంతో బాక్సింగ్ చేస్తున్నావా? పోరాడుతున్నావా? యుద్ధం చేస్తున్నావా? ఈ యొక్క యుద్ధము, పోరాటము మన జీవితంలో ఎప్పుడైతే లేదో, ఇట్ మీన్స్ వీ హ్యావ్ నో గోల్. ఎప్పుడైతే ఈ పోరాటం, యుద్ధము లేదో దాని అర్థం ఏంటో తెలుసా? మన ఆత్మీయ జీవితము అన్నది గురి లేని జీవితం, గమ్యం లేని జీవితం. కొంతమంది పిల్లలు కష్టపడి చదువుతారు ఎందుకంటే వారికి ఒక గోల్ ఉంది. కొంతమంది ఆడుతూ పాడుతూ నిర్లక్ష్యంగా చదువుతారు, ఎందుకు? వారికి గోల్ అన్నది లేదు. ఆత్మీయ జీవితంలో కూడా చాలామంది అలాగే ఉంటున్నారు. ఆడుతూ పాడుతూ భక్తి చేస్తున్నారు. కష్టం వస్తే ప్రార్థన చేస్తారు, ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, శుభ్రంగా నిద్రపోతారు. ఏమండి, తప్పదు కాబట్టి మందిరానికి వస్తారు. పాస్టర్ గారు ఏమంటారో అని కొంతమంది, పాస్టర్ గారు చూస్తారని కొంతమంది, లేకపోతే అందరి దగ్గర మన పరువు పోతుందని కొంతమంది. ఇలాగన మనుషులను బట్టే మన పై రూపాన్ని మనము పాలిష్ చేసేసుకుంటున్నాం అంతే. ఇంటర్నల్గా మనకు ఒక గోల్ లేదు, ఒక గమ్యం లేదు, ఒక ముగింపు రేఖ లేదు, ఒక పరుగు లేదు, ఒక పందెము లేదు, ఒక పోరాటం అన్నదే లేదు. అలాగోనా మన భక్తి చేయకూడదండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకుంటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకునవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరి పడచ్చు, క్రీస్తు యేసునను దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. పౌలు పరిగెత్తుతున్నాడు, బహుమానము కొరకు పరిగెత్తుతున్నాడు. మన ఆత్మీయ జీవితం ఎలాగ ఉంది? పరుగు పందెములో పరిగెత్తే వారముగా మనం ఉన్నామా? లేక ఆ రేసులో లేకుండా పరిగెత్తే వారిని కొంతమంది చూస్తారు ఆడియన్స్గా, అక్కడ మనం ఉన్నామా? బహుమానము చూసేవాడికి ఇస్తారా, పరిగెత్తేవాడికి ఇస్తారా? పరిగెత్తి పరుగు పందెంలో గెలిచిన వాడికే ఇస్తారు. సో పరుగు పందెంలో పరిగెత్తే వారిని చూడడం కాదండి, అలాగన మనం కూడా పరిగెత్తాలని, మనం కూడా పరిగెత్తే వారముగా ఉండాలి. ఏ విధము చేత నేను అంటే ఎలాగైనా
ఎలాగైనా తాను రీచ్ అవ్వాల్సిన గోల్ రీచ్ అవ్వాలి అని పౌలు సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అంటే పౌలు కలిగిన గోల్ కంటే ఈ లోకంలో తనకున్నది ఏది కూడా ఎక్కువ కాదు. తన ఒక స్కాలర్ పక్కన పెట్టాడు. చాలా ఉన్నతమైన ఫ్యామిలీ, అది పెంటతో సమానం. యూదుల మధ్య తనకి ఆధిక్యత ఉంది, అది కూడా పెంటతో సమానం. అన్నీ పెంటతో సమానం. తనకి ఏది ఎక్కువ అంటే మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని, అంటే మహిమ దేహముతో ఆయన లేపబడి ప్రభు సన్నిధికి వెళ్ళాలి. అది ప్రాముఖ్యమైన గోల్. తర్వాత ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడై, అంటే యేసు ప్రభు ఎలాగనైతే ప్రాయశ్చిత్తము చెల్లించడానికి ఆయన చనిపోయి తిరిగి లేచాడో, అలాగున నేను నా పాపం విషయంలో చనిపోవాలి, నా స్వార్థం విషయంలో చనిపోవాలి, నా లోకాశల విషయంలో చనిపోవాలి, నా అహంకారం విషయంలో చనిపోవాలి, నా గర్వం విషయంలో చనిపోవాలి. లోక సంబంధంగా ఆత్మీయ జీవితానికి ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటన్నిటి విషయంలో పౌలు చనిపోవాలి. అది తనకున్న గోల్. తర్వాత ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, అంటే యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తితో తాను ఈ లోకములో జీవించాలి అని కోరుకుంటున్నాడండి. యేసు ప్రభులాగా జీవించాలి అంటే ఆయన పునరుత్థాన శక్తి మనలో ఉండాలి. ఆయన పునరుత్థాన శక్తి మనకు లేకపోతే యేసు ప్రభువు వలె మనము జీవించలేం. అందుకు ఆయన పునరుత్థాన శక్తి తనలో ఉండాలని చెప్పేసి ఆ పునరుత్థాన శక్తిని గురిగా పెట్టుకొని సమస్తాన్ని పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. అందుకే పౌలు సాతాన్ని జయించాడు. ఎలా జయించాడు? అది ఏ శక్తి? పునరుత్థాన శక్తి. చూసారా? ఇలాగున ప్రభువు కొరకు పౌలు జీవించిన జీవితం అంతా కూడా తనలో ఉన్న తన శక్తి కాదు, అది యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగనే ప్రియమైన సహోదరులారా, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము, అంటే ప్రభు కొరకు ప్రయాసపడటానికి, శ్రమపడటానికి తాను అనుభవపూర్వకముగా ఆ ప్రభు పనిలో పాలువాడు కావాలని జీవించినంత కాలము కూడా ఎన్ని అవమానాలైనా, కష్టాలైనా, సమస్యలైనా, వ్యతిరేకతలైనా వాటన్నిటినీ ఎదుర్కొని ప్రభు పని చెయ్యాలని ఒక గురిగా పెట్టుకున్నాడండి. సో పౌలు యొక్క గురి ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క మరణముతో సమాన అనుభవము కలిగి ఉండటం, ఆయన పునరుత్థాన శక్తితో నింపబడటం, తర్వాత ఆయన శ్రమలలో పాలువాడవటం, అదేవిధంగా మృతుల్లో నుండి పునరుత్థానమును పొందుకోవడం. ఇదండి పౌలు కలిగి ఉన్న గురి. ఇలాగన గురి కలిగి భక్తి చేశాడు కాబట్టి పౌలు ఇంకా గొప్ప పరిచర్య చేశాడు. ఒక క్రీడాకారుడికి డిసిప్లిన్ లేకపోతే, ఫిజికల్ డిసిప్లిన్ లేకపోతే ఆ వ్యక్తి సక్సెస్ అవ్వగలడా? సక్సెస్ అవ్వలేడు. టైంని కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటాడు, ఎవరిని ఫిట్నెస్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడు, ఆహార నియమాలు పాటిస్తాడు, శరీర నియమాలు పాటిస్తాడు. ఆ ఫిజికల్ డిసిప్లిన్ లేకపోతే మాత్రం తాను ఆ పరుగు పందెంలో గెలవలేడు. అలాగనే ఎమోషనల్ కంట్రోల్ కూడా క్రీడాకారుడికి ఉండాలి. గ్రౌండ్లోని
సపోజ్ ఎంపైరు అవుట్ అవ్వకుండానే బై మిస్టేక్ అవుట్ అని చెప్పేశాడు అనుకోండి, అప్పుడు బ్యాట్స్మెన్ ఏం చేయాలి చెప్పండి అబ్బాయిలు? కాముగా వెళ్ళిపోవాలి. అలా కాకుండా ఇది అవుట్ కాదు, అవుట్ కాకుండా మీరు ఎలాగున్నా డిక్లేర్ చేసేస్తారని చెప్పేసి అక్కడ ఎంపైర్తో గొడవ పడితే ఏమవుతుంది? ఇతన్ని తీసేస్తారన్నమాట. ఎమోషనల్ కంట్రోల్. పరుగు పందెంలో ఉన్నవాడికి మానసికంగా కూడా నియంత్రణ అన్నదే ఉండాలి. కోపాన్ని, ఆవేశాన్ని, ఎవరిని అసూయను, ద్వేషాన్ని, కక్షను, వీటన్నిటిని కూడా ఏం చేయాలి? జయించాలి. అప్పుడే ఈ పరుగు పందెంలో పరుగెత్తగలడు. అసూయతో, కక్షతో, ద్వేషంతో, కోపముతో, గర్వముతో, అహంకారముతో ఈ యొక్క ఆధ్యాత్మిక పరుగు పందెంలో పరిగెత్తలేము. ఎక్కడో ఒక చోట పడిపోతాం. సో డిసిప్లిన్ ఉండాలండి, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక క్రమశిక్షణ. ప్రతిరోజు లేచి ఎలాగనైతే ప్రాక్టీస్ చేయాలో ప్రతిరోజు లేచి ప్రార్థన చేయాలి. దానియేలు ఏ రోజు విడవకుండా ప్రార్థిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ స్పిరిచువల్ డిసిప్లిన్ బట్టి ఆత్మీయంగా ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు. తాను ఒక ఎంప్లాయే, ఒక ఉద్యోగస్తుడే. ఉద్యోగమే, ఆత్మీయ జీవితమే. ఈ రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకొని తాను మంచి స్పిరిచువల్ డిసిప్లిన్ కలిగి ఉండి ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తూ ఉన్నాడు కాబట్టి తాను ఒక ఉద్యోగస్తుడు అయినప్పటికీ కూడా ఒక ప్రవక్త స్థానానికి ఎదిగిపోయాడండి. ఒక ప్రవక్త స్థాయికి ఎదిగిపోయాడు. చూసారా? ఇలాగున ఒక గురి కలిగి ఎవరైతే భక్తి చేస్తారో వారు మాత్రమే ఆత్మీయ జీవితంలో ఇంకా ఎత్తుకి ఎదుగుతారండి. దేవునికి స్తోత్రం. మన గురి ఏమిటి? క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడడం. దాన్నే ఆయన మరణ అనుభవాన్ని మన జీవితంలో కలిగి ఉండటం అన్నమాట. అంటే లోకం విషయంలో మనము చనిపోవడం, పాపం విషయంలో చనిపోవడం. అదేవిధంగా ఆయన పునరుద్ధాన శక్తితో మనం నింపబడి ప్రభువుని సేవించడం, ఆయనకు వలె జీవించడం. దేవునికి స్తోత్రం. మరొక గురి ఏమిటి? ఆయన శ్రమలలో మనము కూడా పాలువారు కావటం. ప్రభు కొరకు కష్టాలు పడి, శ్రమలు పడి, అవమానాలు ఎదుర్కొని, త్యాగాలు చేసి ఆ ప్రభు యొక్క చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చడం. సువార్త కొరకు, పరిచర్య కొరకు, సంఘ అభివృద్ధి కొరకు మనము శ్రమించడం. ఇది మన గురి. తర్వాత దేవుని రాజ్యములో ఆ ప్రభువుతో సదాకాలము జీవించడం మన గురండి. దేవునికి స్తోత్రం. పౌలు అంటున్నాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనములు, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినముందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. నిజముగా ప్రభు రాకడ కొరకు కనిపెట్టేవారు గురి కలిగి భక్తి చేస్తారండి. ప్రభు రాకడ గురించి పట్టించుకోకుండా ఏదో ప్రభు నమ్ముకున్నాము, కొన్ని పనులు చెయ్యాలి అన్నట్టుగా ఆచార సంబంధంగా భక్తి చేసేవాళ్ళు మాత్రం వారు మంచి పోరాటము పోరాడలేరు, తమ పరుగును తుదముట్టించలేరు. నేను మంచి పోరాటము పోరాడాను అంటున్నాడు పౌలు. ఎందుకంటే సాతాను తనని బలహీనపరచాలని చూసిన, లోకాశలు తనని ఆకర్షించిన, శరీర ఆశలు తనని బలహీనపరచాలని చూసిన,
వీటన్నిటిని కూడా కంట్రోల్ చేశాడు. దాన్నే పౌలు అంటున్నాడు, నా శరీరమును నలగొట్టుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. శరీరాశను నలగొట్టాలి, శరీర కోరికను నలగొట్టాలి, శరీర స్వభావాన్ని నలగొట్టాలి. అప్పుడే మనలో నుంచి క్రీస్తు ఈ లోకానికి కనిపిస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25-26 వచనములు, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. అనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచాను. మోషే బహుమానమందు దృష్టి పెట్టాడట. ఈ లోక సంబంధంగా తనకి ఆధిక్యతలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు. అప్పుడు తనని ఎవరైనా బానిసగా చూస్తారా? హెబ్రీయుడిగా చూస్తారా? లేదే. ఒక రాజు కుటుంబస్తుడు కాబట్టి ఐగుప్తు దేశంలో తన బ్రతికినంత కాలము కూడా ఈ లోకాన్ని సంపూర్ణంగా అనుభవించి బ్రతకగలడు. కానీ ప్రియమైన సహోదరులారా, వీటన్నిటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకొని చూడండి, అల్పకాలము పాపభోగము అనుభవించుటే కంటే, ఈ పాపభోగమట అల్పకాలమే. శరీరానికి ఏదైనా సరైన రోగం వస్తే ఏది అనుభవించలేం. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ఎంచాడట. అంటే క్రీస్తు శ్రమలలో పాలువాడయ్యాడండి. దేవునికి స్తోత్రం. ఈ గురి, ఈ ఆశ, ఈ లక్ష్యము పౌలుకుంది. అదేవిధంగా అంతకంటే ముందుగా మోషే జీవితంలో ఈ సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనం నుంచి, ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏసావు అలసిన వాడే పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. 31-32 వచనం కూడా చదువుతాం. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకెమ్మని అడుగుగా ఏసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనను. ఏసావు వంటి భ్రష్టుడు మనలో ఉండకూడదండి. ఏసావుకున్న భ్రష్టత్వ స్వభావం మనకే ఉండకూడదు. ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును యాకోబుకి అమ్మేసుకున్నాడండి. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు చేస్తున్న పని ఇదే. దేవుడిచ్చే విలువైన ఆశీర్వాదాన్ని కాదని చెప్పి ఈ లోక ఆశలకు లొంగిపోయి శరీరాశలను కంట్రోల్ చేసుకోలేక దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకుంటున్నారు. ఒక్క పూట భోజనం చేయకుండా ఏసావు ఉండలేడే అండి. మన శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకోగలం, కానీ మన మనస్సు ఏం చేస్తుందంటే ఈ శరీర కోరికను తీర్చేయాలి. ఈ శరీరం సుఖించడానికి ఎన్ని పాపాలైనా చెయ్యాలి, పాపం చేస్తూ ఈ శరీరం సుఖపెట్టాలి. ఏమండి, పౌలు తన కుటుంబంతో హ్యాపీగా జీవించలేడా? పేతురు, యోహాను, యాకోబులు తమ ఫ్యామిలీతో హ్యాపీగా బ్రతకలేరా? ఎందుకు సమస్తాన్ని విడిచిపెట్టారు? కొన్ని పొందుకోవాలంటే కొన్నిటిని త్యాగము చేయాలి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ గోల్. మీరు గురిగా దేన్ని కలిగి ఉన్నారు, అది రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ గోల్కి ఆటంకంగా ఉన్న ఏ పరిస్థితి అయినా కూడా మనము త్యాగం చేయాలి, లేక బ్యాలెన్స్ చేసుకోవాలి, సమతుల్యత పాటించాలి. ఏముంది,
తమ్ముడు ఆ మాట అనేసరికి, వద్దురా, నా జ్యేష్ఠత్వ హక్కుని నేను నీకు ఇవ్వను, అది దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం అని చెప్పి ఆ ఒక్క పూట తన శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటే ఎంత బాగుండేది. సాతాను అక్కడే మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదాల్ని మనం పోగొట్టుకునేట్టుగా చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే దేవుడు మనకిచ్చిన పనిని అమ్మేసుకుంటున్నాం, ఆశీర్వాదాన్ని అమ్మేసుకుంటున్నాం, మన గురిని, మన లక్ష్యాన్ని అమ్మేసుకుంటున్నాం. అంచె దినాల్లో అట దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఉంటారట. 2 తిమోతి 3:4 ఈ మాట ఉంటుంది, తీయక్కర్లేదండి. సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారు అంటే నిద్రను ఎక్కువ ప్రేమిస్తారు, తిండిని ఎక్కువ ప్రేమిస్తారు, స్నేహితులు ఎక్కువ ప్రేమిస్తారు, ఫ్యామిలీతో సమయాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, తమ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి ఎక్కువగా ప్రేమిస్తారు, మనిషిని సంతోషపెట్టడానికి ఎక్కువ ప్రేమిస్తారు, ఏమండి సరదాగా గడపడాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, జీవితాన్ని ఏదో అనుభవించాలి అనే విషయంలో వారి యొక్క తాపత్రయము ఉంటుంది. ఇలాగున సుఖాన్ని ప్రేమించేవారు ఉంటారట. ఎవరికంటే? దేవుని కంటే. సుఖంగా బ్రతకడానికి ధారాళముగా దేవుడు మనకు దయచేస్తాడు అని ఉంది వాక్యం. ఎస్, కానీ ఆ సుఖాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుడు నీకు ఏసీలో ఉండేటువంటి ఒక మంచి సౌకర్యం నీకు ఇచ్చాడు. ఒకవేళ ప్రభు కొరకు ఎండలో నించోవలసి ఉంటే ఆ సుఖాన్ని పక్కన పెట్టేయాలి. దేవుడు మంచి మాంసాహారంతో భోజనం చేసేటువంటి సామర్థ్యం నీకు ఇచ్చాడు. ప్రభు కొరకు నువ్వు చారణం తినవలసి వస్తే ఆ చారణం అనే సంతోషంగా తినాలి. ఒకవేళ పెరుగన్నము చల్దన్నం అయితే ఆ చల్దన్నము పెరుగన్నం అనే సంతోషంగా తినాలి. ఇలాగున దేవుని కొరకు మనం సుఖాన్ని పక్కన పెట్టి ఆయన శ్రమలలో పాలువారము కావాలి. దేవునికి స్తోత్రం. ఇటువంటి జీవితాన్ని గురిగా కలిగి ఉంటేనే మనం చేయగలమండి. గురి లేకపోతే అమ్మో నా వలన కాదు బాబు అనేస్తామంతే. రోమిలకు రాసిన పత్రిక 12:11 ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మీయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు అంటే ఆసక్తి లేకపోవడం. ప్రార్థన చేయమంటే ఆసక్తి ఉండదు, పరిచర్య అంటే ఆసక్తి ఉండదు, ప్రభు పని అంటే ఆసక్తి ఉండదు, ఉపవాస ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, పలానా పని చేయి డబ్బులు బాగా వస్తాయంటే ఆసక్తి, ఇదిగో స్నేహితుని పెళ్ళి ఆసక్తి, కుటుంబంలో కార్యము ఆసక్తి, టీవీ చూడటం ఆసక్తి, మొబైల్స్లో రీల్స్ చూడడం ఆసక్తి, నిద్రపోవడము ఆసక్తి, ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఆసక్తి, ప్రార్థన ఆసక్తి లేదు, బలవంతంగా చేయాలి, వాక్య ధ్యానము బలవంతంగా, దేవుని సన్నిధికి రావడము అతి కష్టంగా. ఆసక్తి లేనివాడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వగలరా? ఐపీఎస్ ఆఫీసర్ అవ్వగలరా? ఐఐటీలో సీట్ సంపాదించగలరా? లేదు. చదువు మీద అపారమైన ఆసక్తి ఉంటే తప్ప అటువంటి గోల్స్ని రీచ్ అవ్వడము కష్టం, అసాధ్యం. భక్తులు కూడా అంతే. యేసు ప్రభు గురించి ఒక మాట చెప్పబడి ఉంది, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఏదైనా ఒక కోరిక మనం బలంగా తినేస్తే ఆ పని చేయకుండా మనం ఉండలేమండి. అలాగున తీవ్రత మనం కలిగి ఉండి మనము ప్రభు సారూప్యతలోనికి మార్చబడుతూ ప్రభు శ్రమలలో పాలివారము కావాలి. ఆ పునరుత్థాన శక్తితో ప్రభు కొరకు జీవించాలి. దేవునికి స్తోత్రం. పౌలు ఒక మాట అంటాడు, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం.
అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. నా పరుగును తుదముట్టించాలి అని. ఏమిటా పరుగు? యేసు వలన పొందిన పరిచర్య అనే పరుగు. నా ప్రాణమును ప్రియమైనదిగా నేను ఎంచుకోవటం లేదు. అంటే తన ప్రాణము కంటే దేన్ని ఎక్కువ ప్రేమించాడు? ప్రభు పనిని ప్రేమించాడు. ప్రాణం మీదకి వచ్చే అంత పరిస్థితి ఇప్పుడు మనకు లేకపోవచ్చు. కనీసం నిద్రని, సుఖాన్ని, రాబడిని, కలిసి వచ్చే పనిని, స్నేహితుల్ని, కుటుంబానైనా ప్రియమైన వారుగా ఎంచుకోకుండా ప్రభు పనిని ప్రాణాధారంగా ఎంచుకుంటే మనము దేవుని కొరకు బలంగా జీవించగలం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనములో, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్య నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఏమండి, ప్రభు పనిచేస్తే మనకి స్వాస్థ్యమును, ఆశీర్వాదాన్ని, ప్రతిఫలమును ఇచ్చేది ఎవరు? పాస్టర్ గారా? సంఘస్థులా? కాదు, దేవుడు. ఆయన మెచ్చుకుంటాడు, ఆయన ప్రతిఫలము ఇస్తాడు. అందుకే మనం ఏం చేసినా మనుషులను బట్టి కాదండి, ప్రభువును బట్టే చేయాలి. ప్రభువును బట్టి చేసేవాడే మనుషులు ఉన్నా లేకపోయినా ఒకే విధంగా వెళ్ళిపోతాడు. ప్రభువును బట్టి చేసేవాడే మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఆయన పని ఆయన చేసేసుకుంటాడు. ప్రభువును బట్టి చేసేవాడే మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా ఆయన పైన ఆయన చేసుకుని వెళ్ళిపోతాడు. మనుషుల్ని బట్టి చేసేవాడు అనుకోండి, ఏమండి, మనుషులు మెచ్చుకుంటే చేస్తాడు, లేకపోతే చేయడు. గుర్తిస్తే చేస్తాడు, లేకపోతే చేయడు. గౌరవిస్తే చేస్తాడు, లేకపోతే చేయడు. విలువిస్తే చేస్తాడు, లేకపోతే చేయడు. అదే ప్రభుని బట్టి అయితే, ప్రియమైన సహోదరులారా, మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, గుర్తించినా గుర్తించకపోయినా, అభిమానించినా అభిమానించకపోయినా, చూసినా చూడకపోయినా తాను మాత్రం తన పని తాను చేసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే తన గురి ఏమిటంటే తన పరుగును తుదముట్టించడం. మనం ఎంత చేసినా మనకేమీ రాదు, మనం ఎంత చేసినా మనకేమీ కలిసి రాదు అంటే ఎవరిని బట్టి చేస్తున్నారు? అంటే అక్కడ విశ్వాసం ఉందా? లేదు. భక్తి లేదు, విశ్వాసం లేదు, గురి లేదు, ప్రేమ లేదు, తపన లేదు, ఆసక్తి లేదు, త్యాగము లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా, స్వాస్థ్యమును దేవుడు ఇస్తాడట. అందుకు మనం ఏమి చేసిన మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమే మనస్సు పూర్తిగా చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనములు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయో దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే 11వ అధ్యాయంలో ఎవరైతే విశ్వాస వీరులు అనేవి చెప్పబడ్డారో వాళ్ళందరి గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము
పౌలు కావచ్చు, పేతురు, యాకోబు, యోహాను, మోషే, ఎలీషా, ఏలియా, అబ్రాము, ఇస్సాకు, యాకోబు, నోవాహు, యెహోషువ, వీళ్ళందరూ కూడా ఒక సాక్షి సమూహం. వారు మనకి అన్నలు. వారు ఏమంటున్నారంటే, మేము చేయగలిగాము, మీరు కూడా చేయగలరు. మేము ఇలాగ జీవించాము, మీరు కూడా జీవించగలరు. ప్రభు మాకు సహాయం చేశాడు, మేము రీచ్ అయ్యాం గోల్ని. మీరు కూడా మీ యొక్క ఆత్మీయ పరుగును తుదముట్టించండి. అందుకేమన్నాడంటే, మనము కూడా ప్రతి భారమును, అంటే సపోజ్ పరుగు పందెంలో పరిగెత్తేవాడు వెనకాతల ఒక 5 కేజీలు బియ్యం బస్తా మూట పెట్టుకున్నాడు అనుకోండి, పరిగెత్తగలడా? పరిగెత్తలేడు. కొంతమంది అలాగే చేస్తున్నారు, అనవసరమైన భారాల్ని పెట్టుకుంటున్నారు. దేవుడు పెట్టలేదు ఆ భారాన్ని, మీరు పెట్టుకున్నారు. భారాన్ని మీరు పెట్టుకొని మీరేం చేస్తున్నారంటే, పరుగెత్తాలని చూస్తున్నారు, పరుగెత్తలేకపోతున్నారు. ధనాపేక్ష అనే భారం ఉందా? సోమర్థమైన భారం ఉందా? లేకపోతే ఐహికమైన విచారములనే భారం ఉందా? దేవుడు పెట్టని భారాన్ని పెట్టుకొని గురి తప్పిపోయి పరుగెత్తలేకపోతున్నారు. అందుకే ఏసావులా తయారవుతున్నారు, సౌలులా తయారవుతున్నారు. మార్త విస్తారమైన పనులు పెట్టేసుకుంది. ఎంతవరకు పని చేస్తే అంత సరిపోతుంది. భారం ఎక్కువ పెట్టేసుకుంది. భారం ఎంత పెట్టేసుకుందంటే, దేవుని సన్నిధికి రానంత భారం పెట్టేసుకుంది. దేవుని వాక్యం వినలేనంత భారం పెట్టేసుకుంది. చూసారా? సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా కొన్ని పాపాల చిక్కులు పెట్టేస్తాయట. మనకు తెలియదు, చాలా సింపుల్గా జరిగిపోతుంది అన్నమాట. ఈజీగా ట్రాప్లో పడిపోతావు, ఈజీగా ట్రాప్లో పడిపోతావు. నీ ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి స్థితి కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమే. సో వాటిని మనం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూచుచు. నీ ఎదుట ఏమండి ఎవరున్నారంటే, యేసు ఉన్నాడు. ఆ యేసు వైపు చూస్తూ ఆయననే గురిగా పెట్టుకొని పరిగెత్తు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుందాం. ఏంటంటే, పరుగు పందెంలో పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితంగా ఉంటాడు. సో అవసరమైనవి ఎంతవరకు ఉండాలో అంతవరకే కలిగి ఉండి, అవసరం లేని వాటిని సంపూర్ణంగా మనము దూరం చేసుకుని, అన్ని విషయంలో కూడా స్వీయ నియంత్రణ కలిగి ఉండి, యేసు ప్రభు సారూప్యతలోనికి మార్చబడమే గురిగా, ఆయన శ్రమలలో పాలువారు కావటమే గురిగా. అదేవిధంగా ప్రియమైన సహోదరులారా, ఆ యేసు ప్రభుని ఇంకా లోతుగా ఆయనను తెలుసుకోవడమే గురిగా. ఆయన ఎరిగి ఉండటానికి అర్థం ఏంటంటే, యేసు ప్రభుతో చాలా డీప్ ఇంటిమేసీలోకి వెళ్ళిపోవడమే ఒక గురిగా. ఆత్మీయ జీవితంలో యేసు ప్రభుని తెలుసుకోవడం అంటే ఏమండి, జస్ట్ నాలెడ్జ్ పరంగా ఆయన గురించి తెలుసుకోవడం కాదండి. ఆయనతో వ్యక్తిగత సంబంధమును మనం లోతుగా కలిగి, ఆయన హృదయమును, మనస్సును, చిత్తాన్ని అనుభవపూర్వకంగా ఎరిగి ఉండటము. సో క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడటం, యేసును ఎరిగి ఉండటం, యేసు శ్రమలలో పాలువారే ఉండటం, యేసు పునరుత్థాన శక్తితో మనము ఈ పరుగును తుదముట్టించడం, ఇదే మన కోరి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.